Music and Play, powered by Amazon Developers, co-sponsor Dr. Care, premium partner My. Oh! NTV Entertainment presents Music and Play with Saket, powered by Amazon Developers, associate sponsors, Dr. Care, and premium partner My Doctor. Music and play. Music and play. సో మరి వాలంటైన్స్ డే అనంగానే నాలో ఎక్కడలేని ప్రేమ, అనురాగం, ఆప్యాయత నా పాత గర్ల్ తన్ను కుట్టొస్తూ ఉంటారు. కానీ మా ఆవిడ గుర్తొచ్చి ఆవిడ చెక్కడ తంతదేమో అని కొంచెం కంట్రోల్ అవుతా. ఎనీవేస్, నాలాంటి భార్య బాధితుల సంఘం వాళ్ళకి లేని అదృష్టం, అవకాశం మీకుంది. పైగా ఈరోజు నా యానివర్సరీ కూడా, నా మ్యారేజ్ యానివర్సరీ. నాకు కూడా హ్యాపీ హ్యాపీ వాలంటైన్స్ డే. అండ్ వాలంటైన్స్ డే అంటే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను కదా. తెలుగు సింగర్స్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరన్నది మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చుంటుంది. కానీ వాళ్ళని నేను కంటే బ్యాండ్ ఆవిష్కార్ ఆ గెస్ట్ ని ఆవిష్కరిస్తే బాగుంటుంది. లెట్స్ వెల్కమ్ మై డియర్ బ్రదర్ శ్రీరామ్ చంద్ర. అమ్మమ్మమ్మమ్మో ఈ అమ్మాయికే నచ్చారా, బిలహరి రాగంలో నన్ను వరించిపోరాదా, మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల, పనితోచగా పరేషానుగా గడబిడ పడకు అలా, మొతాయించగా సుతేమించక విచారాల విలవిల, సరే చాలిక అలా జాలిగా తికమక పడితేలా, ఆపైనే ఆషాఢము ఈ వయసే ప్రమాదము, దివన 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 దిల్ దిల్ దివన 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 దిల్ దిల్ దివన దివన దివన, మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల, పనితోచగా పరేషానుగా గడబిడ పడకు అలా, మొతాయించక శృతి పెంచక విచారాల విలవిల, సరే చాలిక అలా జాలిగా తికమక పడితేలా. వెల్కమ్ అన్న, వెల్కమ్. Thank you, Sake. Thank you so much. వెల్కమ్ At టు మై last. షో. అన్న, ఎవ్రీ ఎపిసోడ్ లో నేను యాక్చువల్లీ ఒక మొక్కిస్తాను. Oh, superb. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. కానీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే మనకు వాలంటైన్స్ డే కాబట్టి Yeah. నేను మొక్క తెచ్చా. కానీ నీ చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ నాకు Oh. శ్రీరామ్ చంద్రకి మా సైడ్ నుంచి Okay. ఈ రోజెస్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు అని ఇచ్చారనమాట. నా సర్కిల్ నుంచి చాలా మందిని అచ్చచ్చ. క్రేజీ ఫ్యాన్స్ అనమాట. Okay, okay. సో దిస్ ఇస్ ఫర్ యూ. So వాళ్ళందరికీ కూడా I love you too. లవ్లీ అన్న. సో ఏమాత్రం లేట్ చేయకుండా నీ అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, నీతో ఆడుకోవాల్సిన ఆటలు చాలా ఉన్నాయి. Let's go for it. ప్లీజ్. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద షో. Saket, I'm so happy. నీ షోకి ఫస్ట్ టైం నేను యా, Guest గా యాక్చువల్లీ రావడం. ఫస్ట్ టైం. అండ్ ఇలా మనం కలవడం కూడా ఫస్ట్ టైం అవును. యాక్చువల్లీ. అవును, మనం చాలా Yes. ఇన్ఫార్మల్ గా కలుస్తా ఉంటాం. ఇది ఇన్ఫార్మల్ బై ది వే. అవునా? అస్సలు ఫార్మాలిటీస్ ఏం లేవు మన షోలో. Oh, super. మ్యూజిక్ అండ్ ప్లే. ఇది ఆడుకుందాం ఆడుకుందాం Okay, super. అంతే. ఇది నీకు ఇప్పుడు రెగ్యులర్ క్వశ్చన్, నీకు ఆప్షన్ లేదు. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్? ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది, ఎక్సెప్ట్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. అన్న, నేను అదే legs చూస్తున్నాను. సంగతి. నేను చాలా రోజుల తర్వాత ఐఎమ్ సీయింగ్ యూ ఇన్ షూస్, లేకపోతే ఒక మంచి సాక్స్, దాని నుంచి ఫ్లిప్ ఫ్లాప్స్. ఫ్లిప్ ఫ్లాప్స్. అందుకే నిన్న మంచి అస్సలు. షూస్ వేసుకుని ట్యాగ్ చేసి సోనీని కూడా ట్యాగ్ చేసి. అవునవును, చూసా. సోనీకి నాకు షూస్ పిచ్ ఎక్కువ. అవును. సో చాలా రోజుల తర్వాత నిన్న. సోనీకి పిచ్ ఎక్కువ, అవును. మీ ఇద్దరు కామన్ గా షూస్ పిచ్. సో చాలా రోజులతో తీసుకున్నాను. జస్ట్ గెటింగ్ బ్యాక్. ఎక్స్పీరియన్స్ ఆన్ ద హోల్, రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ ఇండియన్ ఐడల్ అయిన తర్వాత చాలా టైం నేను ఇక్కడ లేను. అంటే ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ అండ్ అవుట్ అండ్ అవుట్, అవుట్ అండ్ అవుట్. హైదరాబాద్ నుంచి బాంబే, బాంబే హైదరాబాద్. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. అవునా? నీకు ఆ చిన్న గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, దానికి ఆ గ్యాప్ ఎందువల్ల వచ్చింది అని అడుగుదాం అనుకున్నా. మనం అందరం ఒక స్కూల్లో స్టార్ట్ అయ్యాం. అవును. కీరవాణి గారి దగ్గర కోరస్లు పాడడం, అవును. ట్యూన్స్ పాడడం, మణి గారి దగ్గర ట్యూన్స్ పాడడం, అవును. ఇలా ఒక స్కూల్ స్టార్ట్ అయింది. ఆ ఐడల్ అయిన తర్వాత ఏమైంది అంటే ఒక స్పెక్ట్రమ్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఐ స్టార్టెడ్ సింగింగ్ హిందీలో. తర్వాత ఇక్కడ మణి గారికి, కీరవాణి గారికి. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అవును. దాని తర్వాత ఐ యూస్ టు
ఆఫెన్ ట్రావెల్ బాంబే నుంచి హైదరాబాద్ ఎవ్రీ మంత్ వచ్చేవాడిని. కానీ అవును. అందరికి అరే అక్కడే ఉన్నాడు, అక్కడే అక్కడే ఉన్నాడు. ఉన్నాడు. ఇంకోటి కూడా ఫీలింగ్ ఉండింది. నేను పర్సనల్ గా విన్నది. ఆ! తన పేమెంట్స్ ఇప్పుడు చాలా హై. పేమెంట్సా? నిజంగా దట్ వాస్ ద టాక్. See, బికాజ్ payments ఐ అనేది వాంటెడ్ టు టెల్ యూ అసలు అవును. అప్పుడు ఏమైంది అన్నది. ఆ! పేమెంట్స్ ఎక్కువ అండ్ తన డేట్ దొరకడం కష్టం. హీఈస్ బీయింగ్ వెరీ బిజీ. బికాజ్ నీ గ్యాప్ వచ్చింది తెలుగులోనే గానీ అవును. హిందీలో యు వర్ కిల్లింగ్ ఇట్. యాహ్! షోస్ కావచ్చు, సాంగ్స్ యాహ్! కావచ్చు, ఫర్ ఆల్ ద యాహ్! బిగ్ మూవీస్, ఫర్ ఆల్ ద బిగ్ యాహ్! మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఇక్కడ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండింది. అట్‌లీస్ట్ నాకు తెలిసిన కొంతమందికి. అంటే బేసికలీ 'ఐడల్' ముందర నేను చేసిన షోస్ గూడా తక్కువే. నేను పాడిన సాంగ్స్ గూడా తక్కువే. సో, బేసికలీ దాని తర్వాత వచ్చిన ఆ పేరేదైతే ఉందో ప్రాబబ్లీ దానివల్ల అలా ఆలోచించుంటారు. వాళ్ళకి అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది. బట్ డెఫినెట్‌లీ ఆ ఫస్ట్ 2 ఇయర్స్ సోనీ వాళ్ళు నన్ను మేనేజ్ చేశారు అవును. కాబట్టి సో దే వర్ చార్జింగ్ గుడ్ ఎనఫ్ జస్ట్ ఫర్ ద షోస్. అవును. మనకు తెలిసిందే సాంగ్స్‌లో అవును. మనకు పేమెంట్స్ ఏమి వచ్చేవి అవును. ఉండవు, తీసుకునే అవును. ఉండవు. మన రిలేషన్స్‌లోనే అవును. యూ నో మేబీ నీ షోస్ సాంగ్స్ పేమెంట్స్ వినే పాడతాము. కొంచెం అయ్యుంటుంది. అనుకునుంటారు. కానీ యాహ్! ఐ మీన్ కార్పొరేట్ షోస్ అప్పటికి వచ్చినవన్నీ చేస్తానే ఉన్నాము. అవును. ఇట్ జస్ట్ అండ్ వెంట్ ఆన్ లైక్ ఐ దట్. హావ్ టు టెల్ యూ, ఐ టోల్డ్ యూ దిస్ పర్సనలీ. బేసిక్‌గా ఒక సింగర్ స్టేజ్ షో చేస్తున్నప్పుడు తను స్టేజ్‌ని చూసుకుంటాడు. కానీ స్టేజే శ్రీరామ్‌ని చూసుకుంటుంది. ఓకే. శ్రీరామ్ వచ్చాడు. నేను కొంచెం ఇంత ఫ్రీగా ఉండాలి అని స్టేజ్ నీకు అలవాటవుతుంది అనిపిస్తది నాకు. థాంక్స్ సో సాకేత్. దట్ ఈస్ లవ్లీ. యువర్ స్టేజ్ షోస్ ఆర్ ఫెంటాస్టిక్. థాంక్స్ కమింగ్ ఫ్రమ్ ఎ పర్సన్ లైక్ యూ, ఎ మ్యూజిషియన్ లైక్ యూ, ఇట్ మీన్స్ ఎ లాట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ యూ ఫౌండ్ ఇండియన్ ఐడల్ అండ్ బిగ్ బాస్? ముందుగా నేను 'బిగ్ బాస్'లో లోపల ఉన్నప్పుడు సాకేత్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశాడు నాకు. అయ్యో! థాంక్ యూ ఫర్ థట్ బ్రో. ఎనీ టైమ్. సో డిఫరెన్స్ ఏంటి అంటే 'బిగ్ బాస్' ముందర కొంచెం ఇండిసైసివ్‌నెస్ ఉండేది. అంటే ఎక్కడో అండర్ కాన్ఫిడెంట్‌గా ఉండడం. కొంచెం ఇంట్రోవర్ట్ అంటే నా అప్బ్రింగింగ్ బేసికల్లీ అవును. అది. ఐ యామ్ నాట్ అవును. పార్టీ పర్సన్. నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు అవును. అవకాశం రాలేదు బేసికల్లీ. అవును. నేను నీకు కూడా చెప్పాను. అయితే అవును. నువ్వు పార్టీ చేయలేదా అన్న అన్నావు నువ్వు. అవును. అయితే నా సర్కిల్‌లో కూడా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్‌లీ. అందరూ ఇంట్లో కూర్చొని అరే కలుద్దాం అంటే ఏదో ఫుడ్ తెప్పించుకొని తినడం తప్పితే ఎక్కడ అంతే. బయటికి వెళ్ళింది లేదు. ఎప్పుడు ఏంటి కెరియర్‌లో ఏం చేయాలని ఆలోచించడం అలా కుదరలేదన్నమాట. సో ఐ వాస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. బిగ్ బాస్‌లోకి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఐ జస్ట్ ఫెల్ట్ ఐ ఫీల్ ఎ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు. నలుగురితో మాట్లాడొచ్చు. ముందర ఫస్ట్ కాన్వర్జేషన్ స్ట్రైక్ చేయాలంటే ఎదుటోళ్ళు ఏమనుకుంటారో తెలీదు. ఏమైనా తప్పు మాట్లాడేస్తానేమో. ఇట్లాంటివన్నీ ఇప్పుడు థాట్స్ అవన్నీ ఉండేవి. లేవు. ఇప్పుడు ప్రశాంతంగా అవన్నీ లేవు. కానీ కొంచెం ఐయామ్ బీయింగ్ ఓపెన్, కొంచెం మాట్లాడగలను అన్నట్టు మాట్లాడుతున్నాను. లవ్లీ. సో దట్ ఈస్ వన్ బిగ్ డిఫరెన్స్ దట్ ఐ ఫౌండ్. కానీ ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఈ బిగ్ బాస్ వల్ల ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయావు నువ్వు ఇప్పుడు. ఎట్లా అంటే యూ ఆర్ ద ఫస్ట్ కంటెస్టెంట్. నీ కోసం ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ బయటికొచ్చి క్యాంపెయిన్స్, ఆటో ర్యాలీస్ ఇయన్నీ యాహ్! చేసింది. నేను అంటే బిగ్ బాస్ వాళ్ళకి గూడా ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడిగేంత పెద్ద క్రేజీ ఫ్యాన్ నేను బిగ్ బాస్‌కి. సో దట్ ఈస్ సంథింగ్ రియల్లీ ఇట్స్ మ్యాజికల్ అనొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ దట్ శ్రీరామచంద్ర అనే మనిషి ఇంకా మీకు గుర్తున్నాడు అండ్ ఇంకా బాగా గుర్తొస్తాడు ఇప్పటి నుంచి అని. సో ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. అన్న సో ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. డన్. గేమ్ ఏంటంటే మేము ఈ ఎల్ఈడీలో నీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాం. ఓకే. ఆ పిక్చర్స్‌లో ఒక పాట దాగుంటుంది. సో పిక్చర్స్‌లో పాట దాగుంటుందా? యూ హావ్ టు డీకోడ్ థాట్. ఓహ్! ఫస్ట్ ఇమేజ్ ప్లీజ్. అన్న నేను అంటే నీకు హెల్ప్ తెలుగులో చేస్తా. డీకోడ్ చేయనా? ఇంగ్లీష్‌లో డీకోడ్ చేయనా? తెలుగులోనే. తెలుగులోనా? ఓకే. తెలుగు పాటలే. అన్నీ తెలుగు పాటలే. నీకు నీకు చాలా నేను చెప్పా గదా! నువ్వు పిక్చర్ లోపలికెళ్ళి ఆలోచించాలి. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ ఏంటి? తాబేలు. తాబేలుని చూడంగానే ఏం గుర్తొస్తుంది? స్పీడా? ఆ! స్లో. ఆ! ఆ! దాన్ని తెలుగులో. తెలుగులో. ఆహ్, ఆహ్, సరే అది మైండ్‌లో పెట్టుకో. ఆ! రెండోది ఏముంది? ఐస్ ఏమవుతోంది ఐసు? కరుగుతోంది. ఆ! అది మైండ్‌లో పెట్టుకో. ఆ! మూడోదేంటి? మూడోదేంటి? మెల్లగా కరగని 2 మనసుల బాబోయ్! ఆహాహా! సూపర్ సూపర్. చెప్పాగా. ఏం చెప్పా? నో క్లారిటీ అవసరం నాకు యాక్చువల్లీ. అది నేనేమనుకున్నా అది తాలో ఐస్ యో ఐస్ యో ఇదేం సాంగ్ అని ఆలోచిస్తున్నా నేను ఇంకా. పిక్చర్ లోపలికి దూరి మొత్తం ఎత్తుకోవాలన్నమాట. అది లోపలికి ఉండొచ్చు, కనెక్టింగ్ ఉండొచ్చు, బయటికే ఆ! ఉండొచ్చు, ఓకే. ఎలాగైనా ఉండొచ్చు. డన్ డన్ చెప్పా కదా!
పిక్చర్ ప్లే ఇది. చెప్పలే. పిక్చర్ ప్లే ఇది. సెకండ్ ఇమేజ్. ఓరి నాయనో! కాదు నీకు అర్థమై నవ్వుతున్నావా? లేతే అర్థం కాక? అటు ఇటు ఊగుతువా? ఎలా చెప్పు? రీకోడ్ చెయ్యి. అటుకుల్లో అటు, ఆ! ఇటికెల్లో ఇటు ఆ! ఊగుతున్నారు. ఆ! అటు ఇటు ఊగుతూ అలజడి, అలా ఓకే. అలజడి ఆ! రేపు టుడే, టుమారో. ఓరి నాయనో! సూపరు! అదే మాదే బ్రెయిన్ అనుకుంటే అసలు నువ్వు అదికి మేలున్నావు కదా అసలు. అసలు సూపర్ గదా! ఎవరు క్రియేటివ్ అబ్బా చెప్పు చెప్పా కదా నాకొచ్చేది వి అది. హావ్ ఎ హ్యూజ్ టీమ్. తర్వాత అందరిని ఒక్కొక్కళ్ళుగా పరిచయం చేస్తా ఒక్కళ్ళే కాబట్టి. డన్. 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 అరే గ్రేట్ జాబ్. వెరీ సూపర్ ఉంది. అమ్మో! చాలా క్విక్ గా చెప్పేస్తున్నాడు. చాలా కష్టంగా ఉంటది. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఇది చెప్పు. ఫస్ట్ పిక్చర్ ఏంటి? ఆలియా. ఆ? ఆలియా ఆలియా? సినిమాలోనా? సినిమాలో క్యారెక్టరా? ఏం క్యారెక్టర్ అది? ఏం ఓహో! మూవీ క్యారెక్టర్ అది? నేను లోపల ఉన్నప్పుడు రిలీజ్ అయింది బాబు. నేను లేదు బా చూడలేదు. ఇంకా ఇంకా రిలీజ్ రిలీజ్ కూడా అవ్వలేదా? కాలేదు భయ్యా. అచ్చా అది ఆర్ఆర్ఆరా? పాన్ ఇండియా. ఓహోహోహో! ఓకే. ఓకే. ఆర్ఆర్ఆరా? ఆ! ఆర్ఆర్ఆర్ ఆఫ్ కోర్స్ తెలుసు. ఆ! ఆ! దాంట్లో తన క్యారెక్టర్ పేరు. సీతనా? ఆ! ఓకే. సెకండ్ ఎవరు? సీత, అబ్దుల్ కలాం, ఆ! మూడోది ఎవరు? సూర్యుడు. ఈ లోపల వచ్చేయాలి నీకు పాట యాక్చువల్లీ. సీత రెండో పిక్చర్‌ని శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం అద్ కొంచెం చూస్తావే. ఓహోహోహో! శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే. సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. ఇన్ని ఎపిసోడ్‌లు ఒక ఎత్తు నువ్వు వస్తున్నావనేమో తెలీదు గానీ, అవునా? మా వాళ్ళు ఇది డిఫరెంటా? నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయారు. గేమ్ డిఫరెంటా ఇది? ఆ! నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయారు. ఆహా! ఇంతకు ముందైనా కొంచెం దగ్గరలో చేసేవారు. మా ఊళ్ళో నెక్స్ట్ లెవెల్ అంటే వాళ్ళకి మించున్నాం. అంటే అంత అట్లా టైం అట్లా తీసుకుంటుందని చెప్తున్నావు. చెప్తున్నావా? లేదు చాలా ఆ! ఫాస్ట్‌గా చెప్తున్నావు. బా చెప్తున్నాడా? ఇంతకంటే సింపుల్‌గా ఉండేవి యుగాలు తీసుకునేవాళ్ళు మా వాళ్ళు. ఇంతకు ముందు ఎపిసోడ్స్. ఓకే. అయితే సరే ఓకే. ఇంకా పర్లా. నాకు అర్థమైపోయింది ఈ రౌండ్ గురించి. లాస్ట్ అండ్ ఫైనల్ అన్న. ఓకే. ఇంకోటా? ఇప్పుడు ఏం క్లూ ఇవ్వకు నేను ట్రై చేస్తా. ఒక్క నిమిషం ఆగు. తట్టిందా? అవి అబ్బబ్బా! చోకోసా? వక్కలా? వక్కలు. ఏ ఫస్ట్‌ది థమ్స్ అప్. హ్మ్. ఆ! థమ్స్ అప్ నేనేం చెప్పను నువ్వు క్లూస్ ఇవ్వద్దన్నావుగా. థమ్స్ అప్ మేము సైలెంట్‌గా కూర్చుంటాం. సంథింగ్ నేను నువ్వు. అంతేనా? నేను నువ్వు కాదు. అది నేను కాదుగా. ఇదేంటి రమ్మంటుంది. ఆ! రా ఆ! నువ్వు. హుహు. రా నీకు నచ్చితే నువ్వు వెళ్ళొచ్చు. రమ్మంటుంది. లేదు క్లూ ఇవ్వా నాకు రావట్లేదు. వాట్సాప్‌లో ఇది దేనికి పంపిస్తాము? స్మైలీ. అదే దేనికి పంపిస్తాము? ఓకే. నేనే ఆ! ఒకే ఒక లోకం నువ్వే తననననననననే. ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి ఆహాహా! బాబోయ్! అస్సలు మామూలుగా లేదుగా. మీ టీమ్ అదిరిపోయింది ఒక్కళ్ళ టీమ్. తీసుకెళ్ళిపో. ఈ ఎపిసోడ్ తర్వాత నాకు కూడా వద్దు. ఈ ఫోటో తర్వాత నాకు కూడా మన బ్రెయిన్ బానే ఉందయితే. పనిచేస్తుంది. సో అన్న నీకు తెలుసు ఈరోజు వాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాము. అవునా? అండ్ హూ ఎల్స్ కెన్ ఐ హావ్ ఆన్ ద షో? నీలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అండ్ లవర్ బాయ్. ఆ! అయితే నాకు ఒక క్వెషన్ ఉంది. హ్మ్. ఇండియన్ ఐడల్ తర్వాత నీకు ఎక్కువ ప్రపోజల్స్ వచ్చాయా? ఆ! బిగ్ బాస్ తర్వాత ఎక్కువ ప్రపోజల్స్ వచ్చాయా? ఇండియన్ ఐడల్ తర్వాత వీడు బాగా పాడతాడు అని చెప్పి ఏవో కొన్ని వచ్చాయి. కానీ హ్మ్. థాట్ వాస్ టూ ఎర్లీ. ఆ! బిగ్ బాస్ తర్వాత ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. వస్తున్నాయా? నేను అంటే ఇన్ని రోజులు అరే అయిపోయి ఉంటుందిలే, పెళ్లి అయిపోయి ఉంటుందిలే అనుకుంటున్నారు. అంటే నాకేమనిపిస్తుందంటే ఇండియన్ ఐడల్ తర్వాతే బాగా భారీగా వచ్చుంటాయి. అమ్మాయిలు, క్రష్‌లు ఈ వాటెవర్ ఇట్ ఈస్. బిగ్ బాస్ తర్వాత ఏమో మరి ఇంట్లోపల ఒక ట్రాక్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఇది ఆల్రెడీ ఉందిలే అని చెప్పి లైట్ తీసుకొని ఉంటారేమో అన్న చిన్న డౌట్ ఉంది. లేదు యాక్చువల్లీ ట్రాక్ అని అన్నాను నేను. ఎందుకంటే అంటే నేను ట్రాక్ అనలేదు. ట్రాక్ అని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి అన్న. అంటే ఇంకా అది మన కంట్రోల్‌లో ఉండదు కదా! ఎగ్జాక్ట్‌లీ. బట్ ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఒక ఇంట్లో మనం 120 రోజులు ఉంటున్నాము అంటే ఎవరితోటి కనెక్ట్ అవుతున్నాం, ఎంత మనకి పెరుగుతుందంటే హౌ మచ్
యువర్ బాండింగ్ విత్ సమ్‌వన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కళ్ళే ఉండి ఉండలేం. అన్‌ఫార్చునేట్‌లీ నాకు క్లోజ్ అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. సో నాకెక్కువ అది కూడా అవకాశం దక్కలేదు. బట్ సమ్‌వేర్ ఏదో ఒక చిన్న స్పార్క్‌ని అలా పట్టి దే షోడ్ ఇట్. బట్ యాహ్! ఐ మీన్ ఇట్ వాస్ ఎ వెరీ క్లోజ్ బాండ్. బిగ్ బాస్‌లో ఫార్మ్ అయింది. వాట్ ఈస్ హమీదా టు యూ ఇప్పుడు? హమీదా ఇస్ చూసావా, హమీదా గురించి అడగగానే చేతులు కట్టుకొని బుద్ధిమంతుల్లా చెప్తున్నాడు. వద్దు, తీసేసి మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఐ థింక్ వి ఆర్ హమీదా సీకింగ్ అంతే. ఇంకా బిగ్ బాస్, ఇండియన్ ఐడల్ కొంచెం పక్కన పెట్టి, నీకు హారర్ మూవీస్ అంటే బాగా ఇష్టం అంటగా? ఇష్టం బానే. కానీ దాని తర్వాత మళ్ళీ ఒక 4 మధ్యలో పాజ్ చేసి ఎప్పుడైనా నువ్వు వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగేది? ఆ! ఓకే. నువ్వు కొంచెం ఏదో రిసర్చ్ చేసినట్టున్నావు బానే. చెయ్యాలిగా మరి. ఏముందంటే అలాగే అన్నా, నువ్వు సింగింగ్ కెరియర్‌ని సీరియస్‌గా, ఐ మీన్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా దీనిలోకి రాకముందు జాబ్ కూడా చేసావంటగా? ఆ! చాలా ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఒకరోజు. నీకు ఒకే ఒక రోజు. వన్ నైట్ స్టాండ్స్ బాగా ఇష్టం కదా? కాదు, అసలు ఒక్కరోజు వెళ్ళాలన్న థాట్ ఎలా వచ్చింది నీకు? నైట్ టైమ్ గదా! ఒక జాబ్ జాయిన్ అవుదాం అని చెప్పి గ్రేవ్‌యార్డ్ షిఫ్ట్ సత్యంలోకి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడు అసలు యాక్సెంట్ బాగుంటే వాళ్ళు కాల్ సెంటర్‌లో జాబ్ ఇచ్చాడు. ఎళ్లి చూద్దాంలే, చేద్దాం, ఇది కూడా ట్రై చేద్దాం అని చెప్పి వెళ్తే రాత్రంతా ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు వాడేదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు ట్రైనర్. కూర్చున్నాం. పొద్దున 6కి ఇంటికొచ్చి జీవితంలో నేను మళ్ళీ జాబ్ సైడ్ వెళ్ళను అని డిసైడ్ అయిపోయి, ఆ క్యాబ్ ఇంకో 29 రోజులు వస్తూనే ఉంది ఇంటికి. సో, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అప్పుడు డిసైడ్ అయిపోయి నెవర్ వెంట్ బ్యాక్ టు సో, జాబ్. అప్పటి నుంచి నీ వన్ నైట్ స్టాండ్‌లు స్టార్ట్ అయ్యాయి. సో, అన్న, చిన్నప్పుడు నీకో డ్రీమ్ ఉండేది అని మేము విన్నాము. ఆ డ్రీమ్ నువ్వు అచీవ్ కూడా చేసావని తెలుసుకున్నాం. బ్రేక్‌ఫాస్ట్ ఒక కంట్రీలో, లంచ్ ఒక కంట్రీలో, డిన్నర్ ఒక కంట్రీలో చేయాలి. ఏంటి అసలు? అసలు ఈ డ్రీమ్ ఏ ఏజ్‌లో వచ్చింది? అండ్ ఎన్నేళ్ళు పట్టింది అచీవ్ చేయడానికి? ఏదన్నా స్పెషల్ ఒకేషన్ ఉంటే అందరూ సీబీజీలు, పల్సర్‌ల మీద వస్తుంటారు. అనిపిచ్చేది. మనమేమో ఎల్ఎంఎల్ వెస్పా. బట్ నథింగ్. ఐ మీన్ నో ఆ! అఫెన్స్. బట్ నాది యాస్ ఎ 100. కిడ్ అది అనిపిస్తది కదా! నాది సీడీ 100. మా నాన్న ఎల్ఎంఎల్ వెస్పా ఇవన్నీ. సో, యూ స్టార్టెడ్ డ్రీమింగ్ అట్ ఆహ్, దట్ ఏజ్. సో, ఏది చేసినా లార్జర్ థాన్ లైఫ్ ఉండాలి అని. సో, అది ఎప్పుడు అచీవ్ చేసావు? ఆ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్? అది ఆహ్, ఇండియన్ ఐడల్ తర్వాత కెప్ట్ ట్రావెలింగ్ లెఫ్ట్, రైట్, మామూలుగా సెంటర్. చూసా. మామూలు కాదు. అంటే అండ్ అందులో మన చేతుల్లో ఉండేవి కాదు ఏది కూడా. బికాజ్ వాళ్ళ ప్లాట్‌ఫార్మ్‌లో మనం పేరు వస్తుంది, మనకి పేరు కాబట్టి వాళ్ళని 2 ఇయర్స్, 3 ఇయర్స్ అనేవి ముందరే అగ్రీమెంట్స్. సైన్ యాహ్! చేసేసుకుంటారు. సో, లెఫ్ట్, రైట్, సెంటర్ బుక్ చేసేవాళ్ళు. సో, మార్నింగ్ ఇండియా, నెక్స్ట్ థాయిలాండ్‌లో షో చేసేసి మళ్ళీ 24 అవర్స్ కాకముందరే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 3, 4:00కి యూఎస్ ఫ్లైటో లేకపోతే అక్కడి నుంచి దుబాయ్ ఫ్లైటో అలా ఉండేవి. ఆ! అండ్ సో, అలా తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. కానీ అట్ సమ్ పాయింట్ వాంటెడ్ లైఫ్ టు బి దట్ బిజీ. అంత మంచి మంచి పనులు చేయాలి. ఎంటర్‌టైన్‌మెంట్‌లో హావ్ టు అంటే స్పెషల్లీ సింగింగ్‌లో ఇన్‌స్పిరేషన్ అనేది మా గురుగారు లలిత మ్యామ్, హరిప్రియ మ్యామ్ దగ్గర నుంచి. యాహ్! బికాజ్ లలిత మ్యామ్, హరిప్రియ మ్యామ్ కాన్సర్ట్స్‌కి వెళ్ళేవాడిని నేను రెగ్యులర్‌గా. వెళ్తే తెలియకుండా టియర్స్ వచ్చేసేవి కళ్ళలో నుంచి. మన క్లాసికల్ మ్యూజిక్ ఉన్న పవర్ అది. ఆ! సో, ఐ వాస్ లైక్ లైఫ్‌లో యూ హావ్ టు సింగ్ ఇఫ్ యూ ఆర్ పెర్ఫార్మింగ్ అది ఇక్కడ తగలాలి. తగలాలి. కూర్చొని వినేవాళ్ళకే అని ఒక ఎయిమ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ అది అచీవ్ చేయడానికి నాకు ఒక 6, 7 ఇయర్స్ పట్టింది. అక్కడేదో వచ్చింది. ఓహ్! సో క్లోజ్ టు మీ దిస్. మా గురువుగారు లలిత మ్యామ్ అండ్ హరిప్రియ మ్యామ్. లలిత మ్యామ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్. చనిపోయారు. అవును. ఇట్ వాస్ వెరీ ఇట్ వాస్ ఎ వెరీ సాడ్ సాడ్. యాహ్! థింగ్ అండ్ వి మిస్ హర్ అ లాట్. యాహ్! వి మిస్ మా హర్ ఎ లాట్. అకాడమీకి చాలా సార్లు విజిట్ చేశారు. అవునా? 3, 4 సెమినార్స్ ఇచ్చారు. అవునా? వి షీ యూజ్డ్ టు స్పీక్. డాడీ కండక్టెడ్ 3, యాహ్! 4 యాహ్! సెమినార్స్ అండ్ ఆల్సో 2 కాన్సర్ట్స్ వాళ్ళవి.
Wow. just to inspire The kids. the younger generation yeah. kids, and So they're na so inspiration. Yeah, very very sweet. yeah. Next, ఇది ఎక్కడి నుంచి మన బ్లోటింగ్ మన- స్టార్ట్ అయింది అనమాట. అదే స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. అది జుట్టు వంగేది కాదు, ఆ. అది ఇలాగే ఉండేది ముళ్ళపంది లాగా. అది ఎంత ఆయిల్ పెట్టి దించినా అది వంగేది కాదు. మనం ఇంకా భోజన ప్రియులం కదా, బాగా తింటాం. బాగా. సో అక్కడి నుంచి స్టార్ట్ అందుకనే కదా వినాయకుడిని కూడా మొక్కుతుంది బాగా తిని ఆయనకి దగ్గరలోకి వెళ్ళాలని. కానీ ఇప్పుడు నువ్వు నేను- తగ్గాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నా ఇది ఎవరు? నేనే నేనే అది నిజం చెప్తున్నా చెప్పు. కదా, నేనే. సో 10th క్లాస్ అప్పుడు ఆ బేబీ ఫ్యాట్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ సన్నగా అవడం అయింది స్టార్ట్. అప్పుడు మనం పొడుగు పెరుగుతాం కదా. ఆయన మా చారీ సార్ అని మా స్పోర్ట్స్ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసా ఈ ఫోటోలో, ఆ. అప్పటి నుంచే నీ క్లారిటీ ఉంది. సీజన్ ఓహో 5 సీజన్ బిగ్ బాస్ సీజన్ 5 నేను అబ్జర్వ్ చేయలేదు, అది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. యా సో అదే, ఇది అప్పుడు అరే అది- ఆగా అని చెప్తున్నాను, అది తీస్తాడు. లేదు లేదు, అది ఐడల్ సీజన్ 5 కి వస్తున్నా, Get ready. సీజన్ 5 కి వస్తున్నా, గెట్ రెడీ అని బిగ్ బాస్ అప్పుడే- సీజన్ 5 కూడా మళ్ళీ ఆ. కరెక్ట్. అప్పటి నుంచే చెప్పావు నువ్వు, అంతే. ఇంటి ఇచ్చావు. మా ఫేర్వెల్ అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా సూట్లు వేసుకుని వచ్చారు. ఆ. నాకు ఇంకో నా బెస్ట్ ఫ్రెండ్ వాడి దగ్గర అప్పుడు సూట్ లేదనమాట, నా దగ్గర ఉండింది. నాన్న కొనిచ్చారు, వాడికి లేదు అని చెప్పి నేను కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుని వాడితో పాటు ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళా స్కూల్ కి. లవ్లీ, అండ్ వీ నో హౌ యూ రెస్పెక్ట్ ఫ్రెండ్షిప్. లవ్లీ లవ్లీ, ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్, అండ్ ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రివైవింగ్ ఆల్ దీస్ మెమరీస్, వెరీ స్పెషల్. సో అన్న, ఇండియన్ ఐడల్ లో నీ పాటలకి చాలా మంది చాలా క్రేజీ ఫ్యాన్స్ అయ్యారు, చాలా పాటలకే ఫ్యాన్స్ అయ్యారు. కానీ అదే బిగ్ బాస్ 5 కి వచ్చేసరికి నీ డైలాగ్స్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు, అవునా? నీ మాటలకి, నీ డైలాగ్స్ కి. సో ఆ చిన్న డైలాగ్ వార్ ఒకటి పెట్టుకున్నాము. ఈ సెగ్మెంట్ ఆడాలి అంటే మనకి ఇక్కడ చిన్న సెటప్ కావాలి. సో చూసావుగా, సెటప్ వచ్చేసింది. డైలాగ్ నువ్వు చెప్తావు, నేను చెప్తా, నువ్వు చెప్తావు, నేను చెప్తా. 5 కౌంట్ లోపల నెక్స్ట్ డైలాగ్ చెప్పలేకపోతే అమ్మో కౌంట్ ఉందా? ఆ. ఓకే 1 2 3 4 5 లోపల నెక్స్ట్ డైలాగ్ నువ్వు అందుకోలేకపోతే నీకు ఇక్కడ బాదం మిల్క్ ఉంది, అలోవెరా జ్యూస్ ఉంది, విత్ కోలా, అండ్ యు హ్యావ్ టొమాటో కెచప్. ఈ నాలుగిటిని కలిపి ఒక అద్భుతమైన కొత్త డ్రింక్ తయారు చేస్తాం అనమాట. సో చెప్పలేకపోయిన వాళ్ళు అది తాగుతారు, గెలిచిన వాళ్ళు పక్కన సూపర్ ఆర్గానిక్ వాటర్ మిలన్ జ్యూస్ తాగుతారు. నీకు టెకీలా షార్ట్స్ తెలుసు కదా, ఆ. మావి షెకీలా షార్ట్స్ అనమాట. షకిలే షార్ట్ అంటే పెద్ద ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, నేను స్టార్ట్ చేయాలా? వద్దు, నువ్వే స్టార్ట్ చేయి. నేను స్టార్ట్ చేయాలా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నువ్వు గుడుంబ సత్తి కావచ్చు, తొక్కల సత్తి కావచ్చు, ఐ డోంట్ కేర్ బికాస్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. క్యా బాతే, నువ్వు తమ్ముడి డైలాగ్ చెప్తా, నేను అన్నయ్య డైలాగ్ చెప్తా. ఒకే కలారి పీకేస్తే పీక కోస్తా. ఒక్కసారి మావయ్యానమ్మా. అమ్మో, మావయ్య ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచో లెక్క. అడి కొడుకొచ్చాడని చెప్పు. శైలు నాది, ఆ? నేను కాకుండా ఎవడన్నా శైలు వైపు చూసాడని చంపేస్తా. ఎవరా శైలు? ఎవరా శైలు? ఎవరా శైలు? వర్షం సినిమాలో త్రిష పేరు ఒక్క శైలు. అడుగు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే బీప్ అని ఎవడైనా వచ్చాడో, ఆ. Don't fire the fire. If you fire the fire fires you. I'm not the fire, I'm the truth. ఫ్లోట్. జింక ముందు పోదు, సింహం ముందు కాదు. ఏమో సార్ మాకు కనపడుతుంది. బోత్ ఆర్ నాట్ సేమ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్. అమ్మ తోడు, అడ్డంగా నరికేస్తా. ఏంటి నువ్వు ఎన్టీఆర్ గారి డైలాగ్ చిరంజీవి గారి స్టైల్లో చెప్పావు. ఓ సారీ, అమ్మ తోడు, అడ్డంగా నరికేస్తా. జానకి కత్తెందుకో జానకి. రెబెల్, రెబెల్ స్టారే. అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా? ఓకే. శాంతి లేపన్నాడు, బాబు లేపేటాడు, బాబు. యాజ్ ఇట్ ఈజ్ చేసావుగా. ఎంత చాట.
నీ సిక్కి సిమ్మేలు ఏంటిది నీ సిక్కి సిమ్మేలు ఎంత తాట నా ఆస్తి మొత్తం రాసిచ్చామంట గబ్బున నువ్వు టచ్ చెయ్యి చూసావా మన స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందో ఇంకేంటది 5 3 బద్రి 1 ఏదైనా డన్ ఓకే Yes. ఓకే ఓకే నా దగ్గర డైలాగ్ రెడీగా ఉంది యాక్చువల్లీ అవునా సింపుల్ డైలాగ్ తెలుసా ఏంటది ఐ లవ్ యూ రాజా ఐ లవ్ యూ రాజా ఓకే సో ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన ఐ క్విట్ టాస్క్ నాకు Superb. తప్పట్లేదు డ్రింక్ కలుపుతాను నెక్స్ట్ 10 days నా ముందు వెనకాల ఉండేవాళ్ళు జాగ్రత్త ఎక్కడి నుంచి ఏ సౌండ్లు వస్తే తెలియదు సాకేత్ ఏదో ఘోరమైన మిక్సర్ కలుపుతున్నాడు బాబోయ్ మామూలుగా ఫస్ట్ బ్లాక్ తర్వాత వైట్ అయింది రెడ్ అవుద్ది తర్వాత లాస్ట్ లో బ్లాక్ అవుద్ది చూడు చూసావా ఒక అద్భుతమైన ఏంటి డ్రింక్ రెడీ చేశాను నీకోసం ఏంటది ఫస్ట్ వేసినప్పుడు వైట్ అయింది ఇప్పుడు లాస్ట్ కి అది ఇది కలిపి బ్లాక్ వచ్చింది ఇంకా తప్పదు Okay రా. కాబట్టి 3 2 1 go ఏంటంటే బాబు ఇవి కాదు వెరీ నాది బ్యాడ్ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ చెవులో అడుగుతా ఈ ముక్కు మూసుకొని తాగేది బాగా అలవాటు ఓకే సో యాక్చువల్లీ మా బ్యాండ్ ఆవిష్కార్ వాళ్ళకి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది అవునా ఆ, అభిలాష్ వెరీ హ్యాపీ టు సీ యూ ఏ సేమ్ మా కోసం ఒక చిన్న సాంగ్ గెలుపు తలుపులే సాంగ్ మీరు అమ్మో అది చిన్న సాంగ్ కాదు బ్రో అది పెద్ద సాంగ్ యాక్చువల్లీ చాలా మందికి ఇష్టం నువ్వు లోపల బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నేను వెన్ ఐ వాస్ డూయింగ్ లైవ్స్ ఫ్రమ్ మై ఛానల్ ఆర్ యువర్ ఛానల్ అంటే ఒక 100 మెసేజెస్ లో 80 మెసేజెస్ వర్ ఎస్ఆర్సి హార్ట్ సింబల్స్ అండ్ మిగతా 20 మెసేజెస్ గెలుపు తలుపులే పాడవా అవునా గెలుపు తలుపులే పాడవా మంచి నాకు యాజ్ అ సింగర్ ఒక మంచి గుర్తింపు తెచ్చిన పాట మణిగారు నాకు ఇచ్చిన పాట నేను మణిగారికి పాడిన ఫస్ట్ పాట అండ్ పవన్ కళ్యాణ్ గారికి పాడిన నేను పవన్ కళ్యాణ్ గారికి పాడిన ఫస్ట్ పాట నాకు చాలా ఎమోషన్స్ అండ్ చాలా మెమరీస్ ఉన్నాయి ఆ సాంగ్ తోటి ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సాంగ్ అనమాట డెఫినెట్లీ లవ్లీ ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే సందేహమేది లేదుగా సంతోషమంతనాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని వీటి వీణగా చలరేగి కదిలెను గాలి తరగల పైన వెన్నెలల్లె పులు విరిసె తెనెలు చిలికెను చంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను చందనాలు చల్లు కురిసె చూపులు కలిసెను చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు
ఎటువైపు వెళుతున్నా వెలుగుల్ని చూస్తున్నా మెరిసావే రంగుల్లోనా కల తీరే సమయాన అలనే నైలేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా నన్ను వీడి కదలదు కాలం ఒక క్షణమైనా గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెలుపు రామారే ఆనందమే వీడది పంతమే. సో ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ షో విచ్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. ఓ చాలా క్విక్ గా చెప్పాలి అంటే కాకుండా ఓకే, టక్ టక్ టక్. ట్రై చేస్తా. Here we go. The first question: which film or which song that you have regretted? నెవర్, నో రిగ్రెట్స్. No regrets. Perfect. What if you woke up as Shankar Mahadevan one day? I would kidnap myself and get lost so that nobody can find me because I just want to be You Shankar just Mahadevan. don't want to leave his body. Don't want to leave this body. Don't want to leave anything from that. Shankar Mahadevan telling I'll keep running అంతే. I know. అంతే. And the best thing is మీరిద్దరు కలిపి ఆ బ్రెత్లెస్ ఫస్ట్ పాడారు. Ah. దాన్ని కట్ చేసి డబుల్ స్పీడ్ లో పాడారు చూడండి. అవును. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ శంకర్ మాధవన్ గారు అంటే ఇక్కడ ఎస్పెషల్లీ అందరికంటే ఎక్కువ కనెక్ట్ అయ్యేది నువ్వు నేను. అవును. ఆ విషయం నీకు ఇచ్చి, తెలుసు, నాకు తెలుసు. ఇచ్చి. సో సో yeah. సేమ్ క్వశ్చన్. ఇఫ్ యూ woke up as అమితాబ్ బచ్చన్ జీ. అమితాబ్ బచ్చనా? వావ్. ఫస్ట్ ఐ వుడ్ go to his accounts and transfer all the money to my family. అమ్మా అమ్మా అమ్మో పెద్ద ప్లానే ఇది. ఆయన అకౌంట్లలోకి వెళ్ళి ఆ డబ్బును మొత్తం వీళ్ళ ఫ్యామిలీకి పంపి. ఓకే, వన్ వర్డ్ అబౌట్ ద ఫాలోయింగ్ పర్సన్స్. వాళ్ళ పేరు చెప్పంగానే నీకు టక్మన్ గుర్తొచ్చే ఒక వర్డ్. ఫస్ట్ ఇస్ తమనన్న. బ్రదర్, బ్రదర్. బ్రదర్, కూల్ బ్రదర్, కూల్ బ్రదర్, మణి సార్. రెస్పెక్ట్. రెస్పెక్ట్. కీరవాణి సార్. ఓహో, డెడికేషన్. డెడికేషన్. విశాల్ శేఖర్. విశాల్ శేఖర్, పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్. క్రేజీ పర్ఫార్మెన్స్ ఇద్దరు. ప్రీతం. సోల్, శంకర్ మహాదేవన్. వరల్డ్. వరల్డ్. ట్రూ ఫీలింగ్. Ah. మికీ జే మేయర్. ఓ, మిక్కీ జే మేయర్ ఇస్ ఎమోషనల్. ఎమోషనల్. వండర్ఫుల్. ఇప్పుడు అసలైనవి వస్తున్నాయి. అవునా? రేట్ Okay. ద ఫాలోయింగ్ సింగర్స్: శ్రీకృష్ణ, దీపు, కారుణ్య, హేమచంద్ర. సేమ్ ఆర్డర్. సేమ్ ఆర్డర్. ఓకే. హేమచంద్ర నేను లాస్ట్ లో పెట్టాడు. చూసుకో. అలా అని కాదు, నాకు రాసుకో. ఇంటరాక్షన్ తక్కువ. అది దేనిలో తెలీదు. మరి శ్రీరామచంద్ర, హేమచంద్ర, చంద్రచంద్ర కామన్ గా ఉన్నాయనా లేదా కల్పనక్క ఉన్న బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు హేమచంద్ర అందని అందుకనా? ఓ అవును కదా, అవును. యాక్చువల్లీ చెప్పాగా నీకు అది నేను వేసారు కూడా నా బయట. బిగ్ బాస్ మీద బుక్ రాస్తా. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్. కిల్ మ్యారీ హుకప్, శ్వేత, హమీద, సిరి. మీ బిగ్ బాస్. కిల్ సిరి, మ్యారీ శ్వేత, హుకప్ అమీద. వండర్ఫుల్. ఎందుకు? ర్యాపిడ్ ఫైర్ అన్నాం, ముందరికి వెళ్దాం. ఓకే, ఎవరు ముందరికి వెళ్దాం ముగ్గురులో? సిరి ఎందుకంటే యాక్చువల్లీ నాకు ఈ కాళ్ళు ఇలా అవడానికి కారణం సిరి. అది ఆ. తెలియకుండా. Hmm. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్. అదర్వైజ్ ఈస్ వండర్ఫుల్ పర్సన్. మ్యారీ చెప్పు, హుకప్ మాకు తెలుసు. యాక్చువల్లీ హుకప్ అంటే డెఫినెట్లీ నాకు హమీదాకి చిన్న అంటే వాళ్ళు బయట అలా ఇంకా యాంప్లిఫై చేసి చూపించారు. బట్ మాకు ఒక మంచి బాండ్ అనేది స్టార్ట్ అయింది అక్కడ బిగ్ బాస్ లో. బట్ దట్ నెవర్ గాట్ అ ఛాన్స్ టు బ్లూమ్. ఇప్పుడు ఒక ఫ్రెండ్ లాగా వి ఫౌండ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఈచ్ అదర్. ఇంకా 1 week లో తను వెళ్ళిపోవడం వల్ల అది ఇంకా ముందుకు జరగలేదు. బట్ దేర్ వాజ్ అ స్పెషల్ బాండ్. Yes. వి యూస్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు తను ఆర్ఎం ఉండడం, రేషన్ మేనేజర్ అవ్వడం. వి యూస్ టు డిస్కస్ అండ్ ఇట్ వాజ్ అ ఫన్ మూమెంట్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. బట్ అది ఇంకా యాంప్లిఫై అయ్యే ఛాన్స్ ఎప్పుడు రాలేదు. రాలేదు. సో ఐఎమ్ లైక్ హుక్అప్ చేసి దెన్ లెట్ మీ సీ అన్న ఉద్దేశంలో ఇద్దరికి సెట్ అవ్వాలి కదా. తనకి నేను కూడా సెట్ అవ్వాలి, నేను కూడా తనకి సెట్ అవ్వాలి. ఆహా. అండ్ శ్వేత ఇస్ డెఫినెట్లీ వెరీ గాడ్లీ సోల్ఫుల్ పర్సన్. చాలా
స్వీట్ అంటే సార్టెడ్. నాకు బేసికలీ యాజ్ అ ఫ్రెండే శ్వేత. నథింగ్, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను అంతే. అంతే. we have a few special people in your life. Hmm. They are here. రామ్. సో నేను రామ్ని జోయి అని పిలుస్తాను బికాజ్ ఫ్రెండ్స్లో జోయి క్యారెక్టర్కి నేను రాము బాండ్ అయ్యాము. హీ ఆల్సో కాల్స్ మీ జోయి. సో హీ ఈజ్ నో బుల్షిట్ పర్సన్. యా, దట్స్ ద రైట్ వర్డ్, నో బుల్షిట్ పర్సన్. ఆనెస్ట్గా ఉంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, అండ్ హీ స్పీక్స్ హిస్ హార్ట్ అవుట్. వెరీ కైండ్ పర్సన్, జెనరస్ పర్సన్. తను అందరి గురించి ఆలోచిస్తాడు అండ్ తను ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయడు. ఇట్స్ అ వండర్ఫుల్ క్వాలిటీ. ఫుడ్ మీదే నేను తను బాండ్ అయ్యాము, అందుకే వి కాల్ ఈచ్ అదర్ జోయి. అండ్ బిగ్ బాస్ హౌస్లో నా ఫస్ట్ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన పర్సన్ రామ్, అండ్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దాట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ మెట్ రామ్ త్రూ బిగ్ బాస్ హౌస్. అ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అనమాట నాకు. ఐఎమ్ రియలీ 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 హ్యాపీ టు హ్యావ్ మెట్ యూ రామ్. థ్యాంక్స్ శ్వేత, థ్యాంక్ యూ. వెరీ స్వీట్ పర్సన్, నేను చెప్పాను కదా. Yes. సో యాక్చువల్లీ నేను కూడా మీ బిగ్ బాస్ తర్వాతే మన కామన్ పార్టీస్ లో ఒక 2-3 సార్లు కలిసాను. అవును. అండ్ చాలా కనెక్ట్ అయింది. అండ్ Yeah. షీ సో స్వీట్, వెరీ స్వీట్, వెరీ డీసెంట్, వెరీ స్వీట్. సేమ్. అంటే ఏం ఇంకా తను చెప్పినట్టు నో బుల్షిట్ పర్సన్. తను కూడా బాగా మాట్లాడుతుంది, కరెక్ట్ గా మాట్లాడుతుంది పాయింట్. ఓకే, లవ్లీ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై షో. అండ్ విత్ దిస్ వీ కమ్ టు an end of this show. And it was fantastic. Thank you so much, Anna. థ్యాంక్స్ For coming సాకేత్, to my show. థ్యాంక్ యూ సో And మచ్. A small token of love from my స్మాల్ side. టోకెన్ ఆఫ్ లవ్. Yes. దిస్ డజంట్ లుక్ స్మాల్ నాకు. It looks very, very rich, and all the love coming in from a brother to brother. Saket, thank you so much. And I'm so happy. Music and play, lots of success. All the very best, Niku. Thank you, Anna. And thank you so much for having me, the whole team and TV and the whole team. And thanks to you. Thank you so much. And this is for you. Ita? Thank you so very much. Thank And we all love you and I love you. you. I love you too, bro. సో చూసారుగా ఈ రోజు ఎపిసోడ్. చాలా ఫనీగా, చాలా ఎక్సైటింగ్ గా అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. నెక్స్ట్ వీక్ ఇంతే ఇంట్రెస్టింగ్ గా ఉండే ఇంకొక ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, సైనింగ్ ఆఫ్.